పాఠశాల అంటే 4 గోడల నిర్మాణమే కావచ్చు, కానీ అందులో మన భవిష్యత్తు ఉందని పెద్దలంటూ ఉంటారు. విద్యార్థుల భవిష్యత్తే కాదు, దేశ భవిష్యత్తు సుభిక్షంగా ఉండాలి అంటే విలువలతో కూడిన విద్య చాలా అవసరం. అరటిపండు ఒలిచినట్టుగా గతం గురించి తెలియచేసి అదే పద్ధతిలో వర్తమానాన్ని వివరించి మన భవిష్యత్తును ఆవిష్కరించే ఉపాధ్యాయులు ఈ ప్రపంచంలో ఎందరెందరో. అలాంటి వారి దగ్గర చదువుకున్న విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా ఉండదు. రాను రాను విద్యారంగం వాణిజ్య రూపం సంతరించుకోవడంతో అసలు సిసలు ఉపాధ్యాయులకు గుర్తింపు దొరకడం లేదు. ఈ ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల ప్రకటనల్లో టాపర్స్ ఫోటోలు, ఎక్స్ట్రా కోచింగ్లు, ఫీజుల సంగతులే కనిపిస్తాయి. కార్పొరేట్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాన్సెప్ట్ స్కూల్స్, వీటి హడావిడి బాగా ఎక్కువైపోయి అసలు సిసలు విద్యకు పట్టం కట్టే విద్యాలయాలను ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. అన్ని వర్గాల పిల్లలను అక్కున చేర్చుకునే అలాంటి కొన్ని స్కూళ్ల ముచ్చట్లే నేటి బతుకు చిత్రం. స్కూల్స్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది కార్పొరేట్ స్కూల్స్, అందులోని టీచర్లు. కానీ ఉన్నత ఆశయాలతో నెలకొల్పిన పాఠశాలలు నేటికి ఉన్నాయి, టీచర్లు ఉన్నారు. వీరు ఎంతోమంది మేధావులను దేశానికి అందించారు. ఈ స్కూళ్ళ పునాదులు టీచర్లే. వారిపైనే ఈ వారం మన బతుకు చిత్రం. ఇది హైదరాబాద్ అబిట్స్ ఏరియాలో ఉన్న ఆల్ సైన్స్ స్కూల్. 1855లో స్థాపించారు. ఈ ఓల్డ్ స్కూల్ ఇప్పటికీ తన సేవలు అందిస్తూనే ఉంది. పెద్ద ప్లే గ్రౌండ్స్, మంచి బిల్డింగ్స్తో ఉన్న ఈ స్కూల్ విద్యార్థుల్లో అనేక మంది సెలబ్రిటీస్ ఉన్నారు. సిపిఎం జాతీయ నేత, రాజ్యసభ సభ్యులు సీతారాం యేచూరి, భారత క్రికెట్ టీం మాజీ కెప్టెన్ అజారుద్దీన్, గాయకుడు హేమచంద్ర లాంటి పలువురు ఇక్కడ చదువుకున్నారు. మనం చేసేటువంటి ప్రతి పనికి గురువే ముఖ్యం. కాబట్టి గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు. కాబట్టి ప్రతి పనికి గురువే ప్రధానం. కాబట్టి ఏ పనిలో ఉన్నప్పుడు కూడా అలాంటి పాఠశాలలో పనిచేస్తూ చక్కగా ఎంతోమంది విద్యార్థులు మా ఆధ్వర్యంలో మేము చెప్పిన పాఠాలు నేర్చుకొని సమాజంలో వివిధ రంగాల్లో ఉన్నారు. గాయకులుగా ఉన్నారు, రాజకీయ నాయకులుగా ఉన్నారు, పరిపాలకులుగా ఉన్నారు, సచివాలయంలో పనిచేస్తున్నారు. తర్వాత ఈ రోజుల్లో ఉన్నటువంటి ఐటీ రంగంలో కూడా ఉన్నారు. వాళ్ళు అప్పుడప్పుడు కలిసినప్పుడు వాళ్ళు చెప్పేటువంటి మాటలు, వాళ్ళు చెప్పేటువంటి అనుభూతులు వింటుంటే మేము చేసినటువంటి శ్రమ పూర్తిగా మర్చిపోతాం. इस ऐतिहासिक 160 वर्ष की सरजमी पर उसके प्रांगण में खड़कर ऑल सेंस हाई स्कूल विद्यालय के प्रांगण में खड़े होकर बात कर रही हूँ. और इसकी महानता है कि उन्होंने जैसे एक इमारत की नींव बड़ी मजबूत होनी चाहिए और ये विद्यालय हर छात्र के भविष्य की नींव मजबूत करता है. ఇక్కడే చదువుకుని ఇక్కడే ఉద్యోగం చేస్తున్న టీచర్లు ఈ స్కూల్లో ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు సోషల్ టీచర్ వెంకట ముత్యాలరావు. ఈ స్కూల్లోనే చదివాను. ఈ స్కూల్లోనే ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఈ స్కూల్ 160 ఏళ్ళది. మాన్ఫర్డ్ బ్రదర్స్ నడిపిస్తున్నటువంటిది, ప్రశంసనీయం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మధ్యనే ఈ స్కూల్ నుంచి 11 మంది పిల్లలు, 4 టీచర్లు అమెరికాలోని ప్రఖ్యాత అంతరిక్ష కేంద్రం నాసా సందర్శించారు. నాసా స్పేస్ ప్రాజెక్టులో భాగంగా వీరు ఎంపికయ్యారు. అమెరికాలోని నాసాకు వెళ్లడానికి పేదరికం అడ్డు కాదని ఈ స్కూల్ ఓ విలువైన సందేశమిస్తోంది. ప్రతి విద్యార్థిలో అంతర్గతంగా గల నైపుణ్యాన్ని వెలికి తీయాల్సిన బాధ్యత టీచర్లపైనే ఉందనంటారు సైన్స్ టీచర్ పక్షి. And 2015 I have taken 15 members to NASA, and in that one student was economically backward, very poor, mother working in homes and father a taxi driver. That student was nurtured for 4 months, and I feel that was the day I felt I have done for this profession something, and I expect more to come. Because each student is bright, it's all in the hands of the teacher to bring out the hidden treasure, hidden talent. ఇలా అమెరికాకు వెళ్లిన విద్యార్థుల్లో పేద కుటుంబానికి చెందిన విద్యార్థి కూడా ఉండడం విశేషం. నాసా ప్రాజెక్టుకు ఎంపిక కావడం, అమెరికాకు వెళ్లి అనేక విషయాలు తెలుసుకోవడం మరవలేని అనుభూతి అని అంటాడు మధు.
నేను మా సైన్స్ టీచర్ ద్వారా నేను ఇంకో 11 మంది స్టూడెంట్స్ కలిసి నాసా వాళ్ళు ఆర్గనైజ్ చేసిన స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్కి వెళ్ళాము. అక్కడ ఉన్న టాప్ 2 యూనివర్సిటీస్ని దర్శించుకున్నాము. అక్కడ సైంటిస్టులు మరియు ఆస్ట్రోనాట్లు మరియు ప్రొఫెసర్లతో ఇంటరాక్ట్ అయ్యాము. అక్కడి నుంచి తిరిగి వచ్చాక ఆ సైన్స్ నాకు చాలా ఉపయోగపడింది. అసలు నేను అనుకోలేదు అలా వెళ్తానని. నేను కూడా సైంటిస్ట్ అయ్యి అలాగే మన భారతదేశానికి సేవ చేయాలి అనుకుంటున్నాను. ఈయనను గుర్తుపట్టని వారుండరు. ఒక భారతీయుడు, అందులోనూ తెలుగువాడు, మైక్రోసాఫ్ట్ CEO కావడంతో అందరూ హర్షించారు. సత్యనాదెళ్ల హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివేటప్పుడు ఆయనకు సైన్స్ పాఠాలు చెప్పిన ఈ మాస్టర్ పేరు జి జయానంద్. ఈయన్ను కదిలిస్తే తన విద్యార్థులకు గొప్పదనం గురించి ఎన్ని సంగతులైనా చెప్పగలరు. ఆవిడ చిన్న పిల్లోడు కాకి బట్టలు వేసుకొని చెడ్డేసుకొని క్లాస్లో కూర్చున్నాడు. మంచి ఫ్రంట్ సీట్లో కూర్చుంటుండే, మంచిగా వింటుండే, క్లాసులో మంచి చేస్తుండే. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మొదట 1923లో జాగీర్దార్ కాలేజీగా ప్రారంభమై 1951లో పేరు మార్చుకుంది. ఈ స్కూల్లో 40 ఏళ్ల పాటు పనిచేసిన జయానంద్ మాస్టర్ స్కూల్ 90 ఏళ్ల సెలబ్రేషన్స్ జరిగినప్పుడు బెస్ట్ టీచర్గా అవార్డు పొందిన ఏకైక మాస్టర్. 8 పదులు దాటిన ఈ మాస్టర్ ఎంతోమంది ప్రముఖులకు టీచర్. కిరణ్ కుమార్ రెడ్డి బడిలో చిన్న అబ్బాయి ఉండే, తర్వాత సీఎం అయిపోయిండు. అలా అసద్ అక్బరుల్లా ఓఐసిస్ వాళ్ళ ఎమ్మెల్యేస్ అయిపోయారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఎమ్మెల్యేస్ వాళ్ళ టీవీలో పేపర్లో చూస్తూ ఉంటాం ఎప్పుడు మేము. తర్వాత దినేష్ కుమార్ రెడ్డి డీజీపీ అయిండు. తర్వాత ఢిల్లీలో గంగారాజు ఇప్పుడు పార్లమెంట్లో ఉన్నాడు. అశోక్ గజపతి రాజు ఈజ్ అ మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్. ఆ పిల్లోడు కూడా చిన్న పిల్లోడు ఉండి ఇప్పుడు మినిస్టర్. హైదరాబాద్లో మరో పాత స్కూల్ సికింద్రాబాద్ ప్యాట్నీ ఏరియాలోని మెహబూబ్ కాలేజ్ అండ్ హై స్కూల్. దీన్ని 1862లో సమాజ సేవకులు సోమసుందర్ మొదలయ్యార్ ప్రారంభించారు. 6వ నిజాం మెహబూబ్ అలీ ఈ స్కూల్ నిలదొక్కుకోవడానికి ఆర్థికంగా సహాయం అందించడంతో ఆయన పేరు దీనికి పెట్టారు. ఈ స్కూల్లో చదువుకున్న ప్రముఖుల్లో ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి మోహన్ కంద, క్రికెటర్ ఎంఎల్ జయసింహ, హాకీ ప్లేయర్ ముఖేష్, సినిమా డైరెక్టర్ శ్యామ్ బెనగల్ లాంటి ప్రముఖులున్నారు. దాదాపుగా 153 సంవత్సరాల నుంచి మా యాజమాన్యం వాళ్ళు పాఠశాల నడిపిస్తున్నారు. అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ట్యూషన్ ఫీజు ₹8.40. ఇంతవరకు కూడా పెంచలేదు. ఎక్కడ డొనేషన్స్ కూడా తీసుకోము. ఎక్కడ ఈ పిల్లలు రావడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడికి ఇక్కడ ఉపాధ్యాయుల సహకారంతో చాలామంది ఉపాధ్యాయులను మేము ఇక్కడ అభివృద్ధి చెందించాము. మెహబూబ్ కాలేజ్ స్కూల్ ప్రాంగణం స్వాతంత్ర్య పోరాటానికి వేదికగా నిలిచింది. స్వామి వివేకానంద అమెరికాకు వెళ్లి ప్రఖ్యాత చికాగో ప్రసంగం ఇవ్వడానికి ముందు ఈ స్కూల్ను సందర్శించారు. ఇది 1893 ఫిబ్రవరి నాటి ముచ్చట. ఈ విశిష్ట విశ్వవిద్యాలయంలో చదువుకున్న విద్యార్థులకు దేశభక్తి ఎక్కువే అంటారు. ఇక్కడే చదువుకుని ఇదే స్కూల్ జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్న నరేష్ కుమార్ యాదవ్. హనుమంతరావు నాయుడు గారు అని చెప్పి ప్రిన్సిపల్ గారు ఉండే. ఇక్కడ బ్రిటిష్ కాన్వాయ్, అప్పుడు కింగ్స్వే, ఇప్పుడు ఆర్పీ రోడ్, కానీ కింగ్స్వే ఇక్కడ వెళ్ళేటప్పుడు బ్రిటిష్ ఫ్యామిలీస్ వెళ్ళేటప్పుడు ఇక్కడ మా స్టూడెంట్స్ ఇక్కడ వాళ్ళ మీద రాలేసి ఫర్ వెళ్ళిపోని చెప్పి ఆ మూమెంట్ స్టార్ట్ అయ్యేటప్పుడు దెన్ బ్రిటిష్ పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి హనుమంతరావు నాయుడు మన ప్రిన్సిపల్ గారిని అడిగారు. ఇక్కడ స్టూడెంట్స్ బయటకు వచ్చి రాలేశారు, ఎవరు ఆ స్టూడెంట్స్ కావాలని చెప్పి. ఆయన స్టూడెంట్స్ పేరు చెప్పలేదు, అండ్ స్టూడెంట్స్ని ఐడెంటిఫై కూడా చేయలేదు. సో దాని మీద కొంచెం వాళ్ళ మీద చర్చ జరిగింది. సో అక్కడ ఉన్న అప్పుడు ఎడ్యుకేషన్ ఆఫీసర్ మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం చెప్పకపోతే హీ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ సస్పెన్షన్ అండ్ అకార్డింగ్లీ రిజైన్ చేసింది. మెహబూబ్ కాలేజీ పూర్వ విద్యార్థులు అనేక మంది అప్పుడప్పుడు ఈ స్కూల్ ప్రగతి కోసం కృషి చేస్తున్నారు. అలాంటి వారిలో డాక్టర్ ప్రసాదరావు ఒకరు.
ఈ స్కూల్ పూర్వ విద్యార్థిని. ఈ స్కూల్లో చదివి నేను జీవితంలో స్థిరపడ్డాను కాబట్టి మళ్ళీ ఈ స్కూల్కి వచ్చి ఏం చేయగలనా, ఇప్పుడున్న విద్యార్థులను కూడా అంటే మా లెవెల్కు ఎలాగ తీసుకురాగలమా అన్న ప్రయత్నంలో నాకు ఎంత వీలవుతుందో అంతవరకు చేయడానికి ప్రయత్నిస్తున్నానండి. దళిత అభ్యున్నతి కోసం పాటుపడిన సామాజిక సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ. ఈయన హైదరాబాద్లో 20వ శతాబ్దం ప్రారంభంలో పేద బాలికల కోసం భాగ్య మెమోరియల్ బాలికల పాఠశాల స్థాపించారు. ఇసామియా బజార్ దగ్గర ఉన్న చాదర్ఘాట్ సెంటర్లో దీన్ని నెలకొల్పారు. ఈ పాఠశాలను జాతిపిత మహాత్మా గాంధీ సందర్శించారు. ఇప్పటికీ ఈ విద్యాలయం పేద పిల్లలకు ఉచిత విద్య అందిస్తూ తన ఆశయాలు విస్మరించటం లేదు. ఆడపిల్లలు చదువుకుంటే వాళ్ళ లైఫ్ బాగుంటుందని గుర్తించిన వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ గారు. కాబట్టి ఆడపిల్లల కోసమే ఈ స్కూల్ని స్థాపించడం జరిగింది. 24 మంది ఉపాధ్యాయులతోటి మొదటగా ఈ స్కూలు రన్ అవుతూ వచ్చింది. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన విద్యార్థులు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మెరుగైన పదవుల్లోనే ఉన్నారు. వాళ్ళ కృషికి ఇక్కడ నేర్చుకున్న విద్యకు తగ్గట్టుగా వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ మంచిగానే ఉన్నారని. అందరికీ అందుబాటులో ఉండే ప్రాంతాలలో ఉన్న స్కూళ్లలో పాఠాలు చెప్పేందుకు టీచర్లు ప్రాధాన్యత ఇస్తారు. చూడ్డానికి పరిసరాలు బాగా ఉంటేనే ఎవరికైనా పాఠాలు చెప్పడానికి ఆసక్తి ఉంటుంది. ఈ నియమానికి విరుద్ధంగా మూసీ నది పరివాహక ప్రాంతంలోని మురికివాడల్లో స్కూళ్లు నిర్వహిస్తోంది పీపుల్స్ ఇనిషియేటివ్ నెట్వర్క్. వీరి స్కూల్ పేరు సెయింట్ మౌంట్ఫోర్డ్ స్కూల్. 25 ఏళ్ల క్రితం వీరి కార్యకలాపాలు మొదలయ్యాయి. చిన్నపిల్లలకి టీచ్ చేస్తుండే, ప్రీ ప్రైమరీ, ఎల్కేజీ, యూకేజీ అలా చెప్తుండే. తర్వాత నేను ట్రైనింగ్కి వెళ్ళాను, ఇంటర్ చేశాను, ఎంఏ చేశాను. ఇప్పుడు నేను ఎంఏ బిఎడ్ 6th క్లాస్ 7th క్లాస్కి ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ చెప్తాను. ఇంకా ఇంకొకటి నేను ఇక్కడ ఇన్ఛార్జ్గా ఇట్లా పనిచేస్తాను. ఇక్కడ సోషల్ సర్వీస్ అండి, బీద పిల్లలకి చెప్పాలని నాకు చాలా ఏం ఉండే. वो लोग अब माशाल्लाह से जॉब पे कोई नर्सिंग में है, कोई इलेक्ट्रॉनिक में है, यानी कि वो लोग अपनी फैमिली को अब आगे बढ़ा सकते हैं. वो लोग एक फैमिली को हैंडल कर सकते हैं. अब वो पोजीशन में हैं आज के बच्चे हमारे. ఈ స్కూల్లో చదివే పిల్లలు భవిష్యత్తులో పెద్ద పెద్ద చదువులు చదవాలని ఆశపడుతున్నారు. My name is Neha Begum from 7th class. मेरी टीचर बहुत अच्छा पढ़ाती. मेरी टीचर is very good. मैं बड़ी होकर टीचर बनना चाहती हूँ. I am studying in 6th class. My school name is St. Montfort in school. My class teacher name is Lakshmi teacher. I want to become a engineer. మూసీ నది పరివాహక ప్రాంతంలో పీపుల్స్ ఇనిషియేటివ్ సంస్థ 6 స్కూల్స్ నిర్వహిస్తోంది. ఇవి కేవలం పేద విద్యార్థుల కొరకేనంటారు సంస్థ డైరెక్టర్. ఇవి ప్రస్తుతం ఈ సంస్థలో ఉన్న టీచర్లు దాదాపు మాకు 20 మంది టీచర్స్ ఉన్నారు. ఈ 6 సెంటర్స్ మొత్తం
ఈ 6 సెంటర్లో ఈ విద్యార్థుల సంఖ్య దాదాపుగా 650 నుంచి 700 ఉంటారు. వీళ్ళందరికీ మేము బేసిక్స్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ ఇక్కడ 7th వరకు మేము ప్రొవైడ్ చేస్తాం. మెయిన్ సెంటర్ ఇక్కడ మూసానగర్లో. మిగతా సెంటర్లో 0 to 6 years పిల్లల వారికి కొద్దిగా బేసిక్ ఎడ్యుకేషన్, ఇనిషియల్ స్టేజ్ ఎడ్యుకేషన్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది వరకు నార్మల్ టీచర్లను చూసాం, ఇప్పుడు స్పెషల్ టీచర్లను చూద్దాం. మీరు చూస్తోంది హైదరాబాద్లోని దేవనార్ స్కూల్ ఫర్ ది బ్లైండ్. ఇక్కడి టీచర్లు అంధ విద్యార్థులకు గత కొన్నేళ్లుగా చదువు చెబుతున్నారు. వీరికి బ్రెయిలీ లిపి పాఠ్యపుస్తకాల ఆధారంగా చదువు చెబుతారు టీచర్లు. ఇక్కడ చదువుకున్న వారు జీవితంలో బాగా రాణిస్తున్నారని అంటారు ఇంగ్లీష్ టీచర్ హోగ్లా. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిల్ నేర్చుకున్నాం మా పిల్లలకి చెప్పడానికి, ఎందుకంటే మాకు వస్తేనే మేము పిల్లలకి చెప్పడానికి వీలవుతుంది అనేసి. నేను గ్రాడ్యుయేషన్ చేసి వచ్చి ఇక్కడ మా స్కూల్లోనే స్పెషలైజేషన్ ఇన్ విజువల్ ఇంపైర్మెంట్ బీఈడీ చేశానండి. మాకు ఎలా ఉంటుందంటే పిల్లలకి చెప్పడం చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు ఏదైనా నేర్చుకుంటే యాజ్ వాళ్ళ పేరెంట్స్ కన్నా మేమే ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతాం. గైడెన్స్ ఇస్తారు, అది ఎలా పెట్టాలి. సైన్స్ సెషన్లో ఫస్ట్ మేము కొన్ని ఆర్టికల్స్ రాయాలి, అది వాళ్ళకి ఇంప్రెసివ్గా నచ్చితే మేము డిబేటింగ్కి సెలెక్ట్ అవుతాం. దానికి మా టీచర్స్ కూడా చాలా హెల్ప్ చేస్తారు. మాకు చిన్న క్లాసెస్లో ఉన్న లెసన్స్, ప్రజెంట్ ఉన్న లెసన్స్లో నుంచి ఐడియాస్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తారు. టీచర్స్ చాలా హెల్ప్ చేస్తారు మాకు. హెల్ప్ చేస్తూ ఏ దాంట్లో మేము ఓడిపోయినా కానీ మాకు అలా ఏం కాదు, ఓడిపోయినా పర్లేదు, ఈసారి మిస్టేక్స్ నెక్స్ట్ టైం మీరు కరెక్ట్ చేసుకోవచ్చు అని మాకు ఐడియాస్ ఇస్తూ ఇప్పటివరకు మాకు అన్నిట్లలో గెలిచేలానే చేశారు. కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎవరితో తక్కువ కాదు, మేము కూడా అందరిలాగానే మాకు కూడా అందరిలాగా మేము కూడా అన్నీ చేయగలము అనే నమ్మకాన్ని మాకు కలిగిస్తుంది దేవనార్ స్కూల్. ఇది లేకపోతే మేము ఎక్కడ ఉండేవాళ్ళమో. మేము ఈ స్కూల్లో చదువుకున్న పిల్లలు బ్యాంక్ అధికారులుగా, లెక్చరర్స్గా, టీచర్లుగా రాణిస్తున్నారు. మరికొందరేమో క్రీడల్లో ఉన్నారు. శ్రీకాంత్ అనే స్టూడెంట్ 50 కోట్ల రూపాయల పరిశ్రమను నెలకొల్పారు. ఈ పిల్లలు బాగా రాణించడానికి టీచర్ల కృషి ముఖ్యమైందని అంటారు స్కూల్ ఫౌండర్. ఈ సంస్థలో ఏంటంటే ముఖ్యమైన పాత్ర టీచర్స్ అండి, ఉపాధ్యాయులు. మనం ఎంత కష్టపడి వీళ్ళను పెట్టినా కూడాను ఉపాధ్యాయులు సహకారం వల్ల ఈరోజు మా విద్యార్థులు ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్, ఉస్మానియా కానీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీలో కూడా మంచి మంచి సబ్జెక్టులలో సీట్లు సంపాదించి మెరిట్ బేసిస్ మీద వాళ్ళు చదువు పూర్తి చేసుకున్న తర్వాత మంచి ఉద్యోగాల్లో కూడా ఉంటున్నారు. మీరు చూస్తున్నది మలక్పేట్లోని ఫిన్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న బధిర విద్యార్థుల ఉచిత ఆశ్రమ పాఠశాల. బధిరులు చూడడానికి నార్మల్గా కనిపిస్తారు, కానీ వీరికి మాట వినికిడి లోపం ఉన్నట్టు చెప్పడానికి ఇబ్బంది. వీరికి కొంతకాలంగా ఫిన్ సంస్థ స్పెషల్ టీచర్ల సహాయంతో విద్య అందిస్తోంది. ఇక్కడ పిల్లలకు ఫస్ట్ స్పీచ్ థెరపీ ఉంటుంది. ఇక్కడ స్పీచ్ థెరపీ క్లాస్ తీసుకుంటున్న టీచర్ వినికిడి ఉన్నప్పటికీ కష్టపడి అన్ని అడ్డంకులు అధిగమించి టీచర్ అయ్యారు. ఇప్పుడు అందిస్తున్నటువంటి ఈ తరగతిని స్పీచ్ థెరపీ అంటారు. ఇక్కడ ఉన్న ఈ సిస్టమ్ని గ్రూప్ హియరింగ్ ఎయిడ్ సిస్టమ్ అంటారు. ఫస్ట్ క్లాస్ నుండి 7th క్లాస్ పిల్లలకి వంతుల వారీగా ఈ యొక్క స్పీచ్ థెరపీస్ ఆ పిల్లలకి స్పీచ్ ఇంప్రూవ్ అవ్వడానికి మా వంతు కృషి చేస్తున్నాము. బధిరుల టీచర్ అవ్వాలంటే స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది. బోర్డుపై టీచర్లు బొమ్మలు గీస్తూ, కొన్ని బొమ్మలు వాడుతూ మంచి యాక్షన్స్తో పాఠాలు చెప్పాల్సి ఉంటుంది. పిక్చర్ టు వర్డ్ అనేది వాళ్ళకి మెథడ్లో చెప్తూ ఉండాలి.
సో వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ నార్మల్ పిల్లలతో సమానంగా వాళ్ళకి అన్ని బుక్స్ ఈక్వల్గా ఉంటాయి. బట్ ఏంటంటే వాళ్ళకి అన్నీ ఆ విధంగా ఉండనమాట. మనం ఒక వర్డ్ తీసుకున్నామంటే దానికి వాళ్ళకి పిక్చర్ని చూపిస్తూ వర్ణించినట్లయితే వాళ్ళు తొందరగా గ్రహించగలుగుతుంటారు. సో మేము అదే మెథడ్ని యూజ్ చేస్తూ చెప్తుంటాము. టీచర్స్ డే సందర్భంగా స్టూడెంట్ సావిత్రి తన టీచర్ ఐశ్వర్యని అనుకరించి పాఠం చెప్పింది. సౌర కుటుంబంపై విద్యార్థులకు క్లాస్ తీసుకుంది. తాను కూడా పెద్దయ్యాక టీచర్ అవ్వాలని ఉందని సైన్ లాంగ్వేజ్లో తెలిపింది. నార్మల్ టీచర్స్ ఎలా చెప్తున్నారో సేమ్ అలాగే మేము కూడా అలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇలాగే నేను ఫ్యూచర్లో కూడా జాబ్ చేసి అందరితోని మంచి పేరు, అమ్మ నాన్నకి మంచి పేరు తేవాలనేసి తన సాయశక్తిలా కృషి చేసి అలాగే ఈరోజు అలా చెప్పడం టీచర్ డే సందర్భంగా నాకు ఎంతో హ్యాపీగా ఉంది. सीधे बड़े कभी चाहे तो हाथों से लेते लकीरें चुरा. ओ हमको परवाह नहीं जो भी कहता है कहने दे जग ये भला या बुरा. जैसी भी मर्जी हो हमारी करते हैं ऐसी होशियारी. पर दिल से यार जो ले पुकार तो जान सार कर डाले. कहते हैं हमको प्यार से इंडिया वाले, छू लेते दिल के तार से इंडिया वाले. हर चीज छीन ले हार से इंडिया वाले. दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले. उंगली पे सबको नचा दे हम इंडिया वाले. బధిర పిల్లలు డాన్స్ కూడా చేయగలరు అంటారు ఫిన్ స్కూల్ కల్చరల్ కోఆర్డినేటర్ కిరణ్ కుమార్. డెఫ్ అండ్ డమ్ పిల్లలు కూడా అన్ని రంగాల్లో సకలాంగుల పిల్లల కంటే అద్భుతంగా డాన్స్ చేయగలరు. కానీ వారికంటే వీరికి ఎక్కువ టైం తీసుకుంటూ వస్తుంది. కానీ నార్మల్ పిల్లలను ఢీకునే శక్తి వీళ్ళలో ఉంది. కానీ టైం బాగా తీసుకుంటారు. కానీ సాధన చేయడంలో మాత్రం దిట్ట. మీరు చూస్తున్న వ్యక్తి ఫిన్ సంస్థ డైరెక్టర్ వి జానకి. బధిర వికలాంగురాలుగా చదువుకోవడానికి మహబూబ్ నగర్ నుంచి కర్ణాటక వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. తాను పడ్డ కష్టాలు వేరేవారు పడకూడదని 6 ఏళ్ల నుంచి ఫిన్ బధిరుల స్కూల్ దాతల సాయంతో నిర్వహిస్తున్నామని చెప్పారు. తాను చేస్తున్న పనికి ఇంకా చాలా మంది సహాయపడాలని కోరుతున్నారు. జీవితంలో ఎంత ఎదిగినా గురువులను సదా స్మరించుకుంటూ గౌరవించేవారు ఎందరో. ఆ కోవకు చెందిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. తనకు చదువులు చెప్పిన టీచర్ వెంకటప్ప పేరు మీద పులివెందులలో జి వెంకటప్ప మెమోరియల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్థాపించారు. దీని ద్వారా వైఎస్ కుటుంబీకులు పేద విద్యార్థులకు విద్యాదానం చేస్తున్నారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చిన్ననాటి తెలుగు మాస్టర్ మృత్యుంజయ శర్మను సందర్భం వచ్చినప్పుడల్లా తలుచుకుంటూనే ఉంటారు.